సంతోషంగా ఉండాల్సిన టైం ఇది. అంటే తగ్గేదే లేదంటావు? అవును సార్. అయినా ఝాన్సీ మేడం గారు వస్తున్నారని మీకు సంతోషంగా లేదా? నాకంటే ముందే లేచి మీరు మీ కోరమేసం దోలేదా ఏంటి? నేను మొన్న కూడా చెప్పాను కదా సార్, ఝాన్సీ మేడం గారి గురించి మాట్లాడినప్పుడల్లా మీ కోరమేసంలో మీ కొట్టెతనం తొడిగిసలాడుతుంది. మీ చురకత్తులు లాంటి కళ్ళల్లో చిలిపితనం కనపడుతుంది. ఇంతకంటే ఏం కావాలి సార్ మీరు మేడం గారిని ఇష్టపడుతున్నారని చెప్పడానికి? సార్ మీరు మేడం గారిని పెళ్లి చేసుకొని పార్వతీ పరమేశ్వరులా ఉండాలి. సరే, నేనంటే ఇక్కడే పెళ్లి చేసేసేలా ఉన్నావుగా. కాకా, అసెంబ్లీకి టైం అవుతుంది, పద. సరే రండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. వదినా, టీ తీసుకురా. అబ్బాబ్బాబ్బా, వీడి వారం మరీ రాను రాను ఎక్కువైపోతుంది రాధనా. ఏదో రోడ్ సైడ్ టీ స్టాల్కి వెళ్ళి టీ చెప్పినంత గట్టిగా ఎందుకు అరుస్తావురా? తీసుకొచ్చి ఇస్తారు కదా, సైలెంట్గా ఉండలేవా తెచ్చే వరకు? నీకు అప్పుడే తెల్లారిందా నన్ను తిట్టడానికి? ఏంట్రా? నేనేమన్నా నాన్న, తెల్లారిందా అని అడుగుతున్నాను. ధనా, పొద్దున్నే ఈ వెధవగాలం మనకెప్పుడు ఉంటూనే ఉంటుందిలే కానీ కృష్ణప్రసాద్ వాళ్ళు ఫోన్ చేయక చాలా రోజులైంది. ఆ ప్రియాంక కూడా చదువుల కోసం ఫారిన్కి వెళుతుంది అని చెప్పారు. వెళుతుందో లేదో నీకేమైనా తెలుసా? ఏమో నాన్న, తెలీదు. తెలీదంటే ఎలారా? మూఢమని అనుకున్నాం, ఇప్పుడు మూఢమైపోయి ముహూర్తాలు కూడా వచ్చాయి. మనం ఇలాగే చూస్తుంటే అవి కూడా అయిపోతాయి. ఏప్రిల్ మంత్లో ఉన్నాంరా, ఇక మిగిలింది మే జూన్ 2 నెలలే. ఇవి కూడా అయిపోయాయంటే జూలై మధ్యలోనే ఎప్పుడో మళ్ళీ చతుర్మాసాలు మొదలవుతాయి. అవి మొదలైనవి అంటే మరి మళ్ళీ నవంబర్ డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు కూడా కొన్ని పెట్టుడు ముహూర్తాలేనంట. వాడెప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడో ఏంటో. ఈ సంవత్సరం అయినా నా మనవడి పెళ్లి చూస్తానో లేదో. నాన్న, మన చేతిలో ఏముంది? మూడాలుంటే తర్వాత చేసుకుందాం అనేసరికి ఈ ఉపద్రవం వచ్చి పడింది. అయినా వాళ్ళొచ్చి ఇప్పుడు చదువుకి అమ్మాయి ఫారెన్ వెళ్తుందని పెళ్ళి వద్దనుకున్నట్టే చెప్పి వెళ్ళారు కదా నాన్న. ఇంకా ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు? ఆ టైంలో ఏదో అలా చెప్పుంటారులేరా. అవును, ఎలాగూ ఈరోజు పద్మకు అపాయింట్మెంట్ ఉంది కదా. సాయంత్రం పద్మ కమల వెళుతున్నారు కదా. అప్పుడు ప్రియాంక ఉందో లేదో తెలుస్తుంది. నా ఉద్దేశం ప్రకారం తనింకా ఫారిన్ వెళ్ళలేదనే నేను అనుకుంటున్నాను. వెళ్తే మనకు ఒక మాట అయినా చెప్పేవారు కదరా. అందుకే ఇవాళ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కృష్ణప్రసాద్ని ఒక మాట అడిగితే తెలుస్తుంది. ఏమని అడగమంటావు నాన్న? గౌతమ్ ఇంకా లోపలే ఉన్నాడు. కనీసం వాడు బయటికి రాకుండా ఏమని అడగమంటారు? ఇంటికొచ్చి మరి ఇష్టం లేదని చెప్పాక కూడా అడగడం ఎందుకు నాన్న? అవసరమా మనకి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకు వ్యవహారం నడిపించడం తెలియకుండానే ఇంతమంది పెళ్ళిళ్ళు చేశానా? మీ అంత తెలివితేటలు ఆలోచనలు నాకు లేవా? సరే కానివ్వండి. మామయ్య గారు. నాన్న, ఏంటో ఈయన పరువు ప్రతిష్టల పేరుతో వాడు జైలుకి వెళ్తే ఒక్కసారి కూడా చూడ్డానికి వెళ్ళలేదు, కానీ వాడి పెళ్లి గురించి మాత్రం ఆలోచించేస్తున్నాడు. అబ్బా, దాహం వేస్తుంది, ఎందుకులే ఈ సోది.
శైలజ గారి పేరు మీద కుత్బుల్లాపూర్లో కొన్న ఫ్లాట్, దాని తాలూకా డాక్యుమెంట్స్, అలాగే జస్ట్ 6 months బ్యాక్ శైలజ గారి తమ్ముడు చదువు కట్టిన డొనేషన్ తాలూకా రిసిప్ట్. భార్య మీద ప్రేమ లేనివాడు బావమరిది సీటు కోసం అంతలా తప్పిస్తాడా? అంతలా తప్పించి 5 లక్షల ఫీజు పే చేస్తాడా? అలాగే శైలజ గారి తండ్రికి కోవిడ్ టైంలో ట్రీట్మెంట్ బిల్స్ ఇవి. అలాగే శైలజ గారి పేరు మీద మరికొన్ని ఫ్లాట్స్, వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఇవి. ఇవే కాదు యువర్ ఆనర్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కేవలం బిల్స్, రిసిప్ట్స్ కావు. నా క్లయింట్కి భార్య మీదున్న ప్రేమ తాలూకా చిహ్నాలు యువర్ ఆనర్. యువర్ ఆనర్, మన దేశంలో 14 మంది భార్యల్లో ఒక్కరైన ముంతాజ్కి షాజహాన్ తన గుర్తుగా సమాధి కట్టిస్తేనే దాన్ని మనం ప్రేమకు చిహ్నంగా గుర్తించి ప్రపంచం మొత్తం వండర్గా క్రియేట్ చేశాం. అలా షాజహాన్ చేశారని అందరికీ సాధ్యం కాదు. ప్రేమ చూపించే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. అలాగే నా క్లయింట్ మహేష్ గారు కూడా తన సంపదను, తన సర్వస్వాన్ని తన పేరు మీద ఒక్క నయా పైసా ఉంచుకోకుండా మొత్తం తన భార్య పేరు మీద, అంటే శైలజ గారి పేరు మీద, అలాగే డబ్బుని కూడా ఆలోచించకుండా తన బావుమరిదికి, అత్తమామలకి పెడితే తనకొచ్చిన ప్రతిఫలం డొమెస్టిక్ వైలెన్స్ కేసులు. ఇతను ఈ బోన్లో నిలబడ్డం యువర్ ఆనర్. దానికి పర్యవసానంగా అతనికి దక్కేది విడాకులు. కారణం అతను చేసిన తప్పు క్షణికావేశంలో భార్యపై చేయి చేసుకోవడం. మహేష్ గారు, మీరు మీ భార్యపై చేయి చేసుకున్నారా? అవును మేడం, చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నారు? మహేష్ గారు అడిగేది మిమ్మల్నే. ఎందుకు మీ భార్యపై చేయి చేసుకున్నారు? నేను చెప్పను మేడం, చెప్పలేను మేడం. మహేష్ గారు, కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు కావు, సాక్ష్యాలు. ఇలా బాధపడుతూ నేను చెప్పలేనంటే తప్పు మీరే చేశారని అనుకుంటారు. అలా అనుకున్నా పర్లేదు మేడం. నేనే తప్పు చేశాననుకొని నాకు శిక్ష విధించండి మేడం. కానీ నేను చెప్పలేను మేడం. మేడం, నా భార్య నాకు విడాకులు ఇస్తానంటుంది, కానీ నాకు ఇవ్వాలని లేదు మేడం. తనకి ఇవ్వాలనుంటే అది తనిష్టం మేడం. కానీ తనలో ఎప్పటికైనా మార్పు వస్తుందని నా ఆశ మేడం. అప్పటి వరకు తన కోసం ఎదురు చూస్తూనే ఉంటాను మేడం. ఓకే మహేష్ గారు. శైలజ గారు, మీ భర్త మహేష్ గారు మీపై చేయి చేసుకున్నారా? అవును. మిమ్మల్ని ఎందుకు కొట్టారు? దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. అదేంటో అతను చెప్పడం లేదు. మీరైనా చెప్పండి, కారణమేంటో కోర్టుకు తెలియాలి కదా. శైలజ గారు ఎందుకలా మౌనంగా ఉంటారు? అతను తప్పు చేశాడు కాబట్టి చెప్పలేక మౌనంగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ మీరు ఏ తప్పు చేయలేదు కదా. పైగా మీరే అతనిపై కేసు వేసి విడాకులు కావాలని చెప్పి కోరుతున్నారు. మరి అలాంటప్పుడు జరిగింది చెప్పడానికి ఆలోచిస్తున్నారేంటి? అది
ఈ నెంబర్ ఖచ్చితంగా ఆ డిఎన్ఏ ఆఫీసర్కు బాగా తెలిసిన వాడిదే అయి ఉండాలి. అంటే ఇదంతా ఆ డిఎన్ఏ ఆఫీసర్ చేస్తున్నాడా? అది ఇప్పుడే చెప్పలేం. తను చేయిస్తున్నాడా లేదా, తనకు తెలియకుండా జరుగుతుందా అని ముందు ముందు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆఫీస్ టైంలో అతని చుట్టుపక్కల ఉండేవాడై ఉండాలి. నా గెస్ కరెక్ట్ అయితే ఇది అతని ప్యూన్ ఆర్ అసిస్టెంట్ అయి ఉంటాడు. అందుకే డైలీ ఆఫీస్ టైంలో కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే అతని ద్వారానే ఎవరో ఫోటో తీయించుంటారు. అప్పుడు అతను ఆ తీసిన ఫోటోలు అతను పంపకుండా ఒక్క నెంబర్ నుంచి కాకుండా రకరకాల నెంబర్స్ నుంచి సెండ్ చేయించాడు. నాకు తెలిసి తన ఫ్రెండ్స్ ద్వారానో, కొలీగ్స్ ద్వారానో, రిలేటివ్స్ ద్వారానో ఇలా పరిచయం ఉన్న అందరి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ కేసుకి సంబంధించిన వాళ్ళందరికీ పంపాడు. వావ్, బాగా కనిపెట్టావురా. నిన్ను అనవసరంగా డాక్టర్ని చేశాను. ఐ మీన్ డిటెక్టివ్ని చేసుంటే ఇంకా ఎంతో ఎత్తుకి ఎదిగిపోయేవాడివి. బై ప్రొఫెషన్ నేను డాక్టర్నైనా డిటెక్టివ్గా చేయటం నా ప్యాషన్ నాన్న. ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో వీడిని పట్టుకుంటే ఆ ఫోటో ఎవడ పంపించమన్నాడు, ఎందుకు పంపించమన్నాడు అనే విషయం ఈజీగా తెలిసిపోతుందిరా. నాన్న, అటు సైడు గేమ్ ఆడుతున్నవాడు చాలా తెలివైనవాడు. ఎంత తెలివి గలవాడైనా నీకు సగం దొరికిపోయాడుగా, మిగిలిన సగం త్వరలో దొరికిపోతాడని నాకు నమ్మకం కలిగింది. థ్యాంక్స్ నాన్న. ఎంత తెలివైనవాడైనా ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు ఏదో ఒకటి చేస్తాడు నాన్న. అదే నేను మిస్ అవుతున్నాను. అది పట్టుకుంటే మీరన్నట్టు త్వరలోనే వాణ్ణి పూర్తిగా పట్టేసుకోవచ్చు. ఓకేరా, టేక్ కేర్. మరీ ఎక్కువగా ఆలోచించుకో. సరే నాన్న. ఆ, ఆ, అవును, ప్రియాంకేది? తనేదో అర్జెంట్ పనుందని బయటకు వెళ్ళింది నాన్న. తను ఒక్కతే వెళ్తుందంటే మళ్ళీ ఏం చేస్తుందో, మళ్ళీ ఏ సమస్య నెత్తికెత్తుకుంటుందో అని భయంగా ఉందిరా. డోంట్ వరీ నాన్న. తనిప్పుడు అలా ఫ్రీగా తిరగడమే మనకు కావాలి. ఎందుకంటే తన మూమెంట్స్ని అబ్జర్వ్ చేసేవాడు తను ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తాడు. ఏదో ఒక సందర్భంలో వాడు మనకు దొరికిపోతాడు. మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటాను. సరేరా. నాన్న, ఒక నిమిషం. మనం మొత్తం 12 మందికి ఫోన్ బిల్స్ పే చేస్తున్నామంట కదా? ఐ మీన్ ఆఫీస్ స్టాఫ్కి. కానీ ఇక్కడ నాకు 11 మందే వస్తున్నారు. ఇంకొకరెవరో మిస్సింగ్. ఆ మిస్ అయిన పర్సన్ ఎవరో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీకేమన్నా ఐడియా ఉందా? ఎస్, ఇందులో అందరి పేర్లు ఉన్నాయి, కానీ ఆ మోహన్ పేరు లేదు. వాడి బిల్ కూడా మనమే కదా పే చేస్తున్నాం. ఎస్, మోహన్ బిల్ మిస్సింగ్. వాడు అరెస్ట్ కాకముందే కదా మన హాస్పిటల్లో ఆ ఫేక్ లెటర్ దొరికింది. ఈ కేసు ఫైల్ అయింది. అవును, మన కేసు ఫైల్ అయ్యాకనే వాడు అరెస్ట్ అయ్యాడు అనుకుంటా. కేసు డేట్ గుర్తులేదు, కానీ ఖచ్చితంగా వాడు ఆఫీసులో ఉన్నప్పుడే ఈ పేపర్ రచ్చ జరిగింది. అలా అయితే ఒకసారి వాడి ఫోన్ బిల్ కూడా తెప్పించి చూద్దాం, అందులో ఏం బయటపడుతుందో. అసలు వాడు ఎవరెవరికి కాల్ చేశాడో, వాడికి ఎవరెవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయో. సరే మనోజ్, నేను వెళుతున్నాను, చిన్న పనుంది. ఓకే నాన్న. ఏంటి ఇంకా రావట్లేదు?
గౌతమ్ గారు త్వరగా రండి ప్లీజ్. ఝాన్సీ, నా కోసం ఇంత ఇదిగా ఎదురు చూస్తున్నావు. మనసు నిండా నన్నే పెట్టుకొని ఎదురుగా వచ్చినప్పుడు మాత్రం ఏ ఫీలింగ్ లేనట్టుంటావా? ఎక్స్క్యూజ్ మీ, గౌతమ్ గారికి ఇన్ఫార్మ్ చేశారా నేను వచ్చానని? చెప్పాను మేడం. ఝాన్సీ, మీకు సరదాగా ఉందా? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు లేట్ చేశారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నవ్వుతారేంటి? చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు? ఝాన్సీ, నా కోసం నువ్వెంత ప్రేమతో ఎదురు చూస్తున్నావా అని అక్కడ దాక్కొని చూస్తున్నాను. నువ్వలా ప్రేమతో వెయిట్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. ఈ లోకంలో ప్రేమించే వాళ్ళకంటే ప్రేమించబడే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. నేను ఇక్కడ టెన్షన్గా ఉంటే మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? ఆయన నేనేమీ ప్రేమతో వెయిట్ చేయడం లేదు, ఇన్ఫర్మేషన్తో వెయిట్ చేస్తున్నాను. అది మీకు చెప్పేస్తే వెళ్ళిపోదామని చూస్తున్నాను. నా మీద ప్రేమ కాదన్నప్పుడు నాకా ఇన్ఫర్మేషన్ ఎందుకు? నాకేం అవసరం లేదు. అయితే వద్దా? చెప్పండి, వద్దంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతున్నా? ఏ ఝాన్సీ, సరే చెప్పు, వింటా. చెప్పమన్నాగా. అయ్యో మర్చిపోయాను గౌతమ్ గారు. కానీ నాకు అర్థమైంది. అవునా? ఎలా గౌతమ్ గారు? నీ మనసేంటో తెలిసి నాకు నువ్వు చెప్తేనే అర్థమవుతుందా ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు మనకి? ఏం చేస్తాం, అంత మన కర్మ అయ్యా, మన కర్మ. కాకా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళ కొడుకు తల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు గౌతమ్ గారు. అమ్మా, నా పాపం పండిపోయిందమ్మా. నాకు శిక్ష పడాల్సిందే. ఈ చిన్న శిక్ష సరిపోదమ్మా. ఓ మంచి మనిషిని, తప్పంటే ఏంటో కూడా తెలియని మనిషిని తప్పుడు కేసులో ఇరికించాను. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. కాకా ఊరుకో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? సార్, మీరు అందరూ నన్ను క్షమించిన ఆ దేవుడు నా పట్ల కనికరం చూపించడం లేదు సార్. నన్ను క్షమించే ఉద్దేశం ఆయనకు లేనట్టుంది సార్. అందుకే నాకు ఈ శిక్షలు విధిస్తున్నాడు. నా పట్ల మీరు చూపిస్తున్న కనికరం నన్ను ఇంకా బాధ పెడుతుంది. మీకు నమ్మక ద్రోహం చేశానని తెలిసి కూడా నాలాంటి వాడితో కలిసి ఒకే సెల్లో ఉంటున్నారు. కానీ మీరు అడుక్కునే స్థితిలో ఉన్న నా భార్యను తీసుకెళ్లి నా కొడుకుతో వాదించి మరీ ఇంట్లో దింపారు. నేను మీకు కీడు చేసిన మీరు మాత్రం నాకు సాయమే చేస్తున్నారు. నేనింక ఈ పాప భారం మోయలేకపోతున్నానమ్మా. ఆ దేవుడు నన్ను ఇంకా శిక్షించకముందే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నానమ్మా.
నేను నా తప్పుని లోకం ముందు, కోర్టు ముందు ఒప్పేసుకుంటారబ్బా. గౌతమ్ సార్ ఏ తప్పు చేయలేదని నిప్పు లాంటి మనిషి మీద డబ్బు కోసం కక్కుర్తి పడి నింద మోపారని నిజం చెప్తానబ్బా. నేను ఆడవాళ్ళకి గౌరవం, రెస్పెక్ట్ అనంటే ఆ ఝాన్సీ మన దేశం శక్తిని, స్త్రీని ఆరాధించే దేశం అంటూ, ఇంకా భరతమాత, భూదేవి అంటూ ఏవేవో చెప్పింది. ఏ చట్టాలు, సెక్షన్స్ చెప్పకుండా కేసుని ముందుకు నెట్టుకొచ్చింది. నేను నా లా పుస్తకాలను తీసేయడం లేదు ప్రసాద్, కానీ మన పూర్వీకులు అంతకుముందే లా పుస్తకాలలో లేనిది కూడా ఈ పుస్తకాల్లో ఏదో చెప్పుంటారు. ఆ ఝాన్సీ ఇందులోని పురాణాలు, పిట్ట కథలు, సామెతలు ఏవేవో అడ్డం పెట్టుకొని కేసు మీద గ్రిప్ తెచ్చుకుంటోంది. అవునా? నాకీరోజు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ప్రసాద్. అమృతం తాగాలని చూసిన అసురుడు సూర్యచంద్రుల కారణంగా హతమార్చబడతాడు. అంతే, అలా మనకి రాహుకేతువులు పుట్టారు. ఆ రాహుకేతువులు సూర్యచంద్రులపై తమ ప్రతీకారం కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అదే మనం చూస్తున్న గ్రహణం అని పురాణ కథ చెప్తోంది. ఆ గ్రహణం వచ్చినప్పుడు భగభగమండే సూర్యుని సైతం రాహుకేతువులు కబళించి వేస్తారు. అంతే, ఒక్కసారిగా ప్రపంచమంతా చీకటైపోతుంది. 3 గంటల సమయం గురించి 3 నెలల నుంచే ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. 3 గంటల కోసం ఆ రాహుకేతువులు సంవత్సరం అంతా ఎదురు చూసినప్పుడు నాదైన రోజు ఒకటి వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఆ ఝాన్సీ ఆడే ఆటనే ఆడతాను. ఆ ఝాన్సీని గ్రహణంలా కబలించి వేస్తాను. గ్రహణం వచ్చినప్పుడు రాహుకేతువులు ఆ సూర్య చంద్రులని ఎలా మింగేస్తారో నేను కూడా అలాగే ఆ ఝాన్సీని మింగేస్తా. ఈ దోశ వేసుకో. చాలు రాణి, ఇప్పటికే 3 తిన్నాను. అక్క, ఇవెంతున్నాయి? అయ్యో, చిన్నది రాణి. కదా, ఇంకొకటి తిను. ఇలా తింటే కోర్టులో వాదించడానికి నీ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? రాణి, నువ్వేసే దోశలకి మేడంకి ఓపిక కాదు, నిద్ర వస్తుంది. చూడు ఎలా బండగా వేస్తున్నావు. మిమ్మల్ని ఈళ్ళే సార్, ఒకసారి చూసుకోండి. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని సార్. ఓనర్ ఇల్లు అమ్ముతానంటే పార్టీకి ఇల్లు చూపించడానికి తీసుకొచ్చాను. ఏంటి, ఓనర్ ఇల్లు అమ్ముతానన్నాడా? మరి మాకు చెప్పలేదే. రాణి, నీతో ఏమైనా చెప్పారా? లేదండి, నాతో ఏం చెప్పలేదు. మీతో చెప్పలేదేమో, మాకు చెప్పారు. రాణి, నువ్వు ఒకసారి ఫోన్ చేయి. ఒకవేళ ఓనర్ చెప్పాడే అనుకో, ఒక టైము పాడు లేకుండా, అడగకుండా పెట్టకుండా సరాసరి ఇంట్లోకి వచ్చేయడమేనా అందరూ తినే టైంలో? హలో, చెప్పమ్మా. సార్, మీరు ఇల్లు అమ్ముతున్నారా? అమ్మే ముందు మాకు ఒక మాట అయినా చెప్పాలి కదా. ఇలా చెప్పా పెట్టకుండా డైరెక్ట్గా మనుషుల్ని ఇంటికి పంపిస్తే ఎలా? నేనెందుకు అమ్ముతానమ్మా? అమ్మే ఉద్దేశం ఉంటే మీకు ముందే చెప్తాను కదా. మరి ఓనర్ ఇల్లు చూపించమన్నాడు అంటూ ఎవరో ఏజెంట్ మనిషిని కూడా తీసుకొచ్చాడు. ఎవడమ్మా ఏజెంటు? వాడిని అక్కడే ఉండమనమ్మా. ఆ చెప్పిన వాడిని, వాడి ఓనర్ని, ఇద్దరిని చెప్పుతో కొడతాను. వాళ్ళని అక్కడే ఉంచమ్మా. 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓనర్ గారు ఏం చెప్పలేదంట కదా సార్? ఆయనే చెప్పి పంపించారమ్మా. నేనెందుకు అబద్ధం ఆడతానమ్మా?
నా పనే ఇది. ఏదో ఒక ఇల్లు సేల్ చేస్తే కొంచెం కమిషన్ వస్తుందని ఆశతో వచ్చాను. సరే ఉండండి, ఓనర్ గారే వస్తున్నారు. ఆయన వచ్చాక తేల్చుకుందాం. సరే అమ్మా. శ్రీధర్ బాబు, శ్రీధర్ బాబు. సార్ ఎక్కడున్నాను, రండి సార్. ఆ కనకరాజు ఎవరో కనుక్కున్నారా సార్? వాడి గురించి నాకెందుకులే గాని మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. ఏంటి సార్ మీరు అనేది? అవును, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి. అదేంటి సార్, ఎందుకలా అంటున్నారు? నేను ఇల్లు అమ్ముతున్నాను. ఏమైంది సార్? ఇంతకు ముందే ఎవరో ఏజెంట్ వచ్చి గొడవ చేస్తే ఇల్లెందుకు అమ్ముతానని అన్నారు, ఇంతలోనే ప్లేట్ మార్చేశారు. ప్లేటు మార్చినా గ్లాసు మార్చినా నా ఇష్టం అయ్యా. నేనేమైనా అంటాను. నా ఇల్లు నాకు ఎప్పుడు అమ్మాలనిపిస్తే అప్పుడు అమ్ముతాను. ఇప్పుడు మంచి రేట్ వచ్చింది, అందుకే అమ్మేస్తున్నాను. సార్ ఇల్లు మీ ఇష్టం, ఎప్పుడైనా అమ్ముకోండి, కాదని మేము చెప్పం. కానీ ఇలా సడన్ గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా చెప్పండి? ఇప్పుడు చెప్తే ఇప్పుడే చేయమని కాదమ్మా, ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు చేయండి. మరి వారం రోజుల్లో అంటే ఎలా సార్? ముందే చెప్పాలి కదా. ఇప్పటికిప్పుడు వారం రోజులే టైం అంటే ఎలా సరిపోతుంది? ముందే ఏం చెప్పాలమ్మా? మీరు అన్ని ముందు చెప్పినట్టే చేస్తున్నారా? మీ ఇద్దరు ఉంటానంటే ఇల్లు అద్దెకిచ్చాను, కానీ మీరు ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. మేమెవరిని తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్? ఈయన మా తాతయ్య, నన్ను చూసి వెళ్ళడానికి వచ్చాడు. 2 రోజుల్లో వెళ్ళిపోతాడు. ఈవిడ మా అక్క, మాతోనే ఉంటుంది. అదే అమ్మా, ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకోలేదా? నాకు చెప్పారేంటి ఆ అమ్మాయి ఉంటుందని? అంటే నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఎవరో ట్రై చేస్తున్నట్టున్నారు. ఓహో, మీరు ఇల్లు ఖాళీ చేయమంటుంది అమ్ముకోవడానికి కాదు, మేడం గారు మా ఇంట్లో ఉంటున్నారని వాళ్ళకి ఇష్టం లేదు ఖాళీ చేయమంటున్నారా? మరి డొంక తిరుగుడు మాటలు ఎందుకండి? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఏంటి, మా అక్క ఉంటుందని ఇల్లు ఖాళీ చేయమంటున్నారా? ఎందుకు సార్? మా అక్క వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? తనుంటే మీకేంటి ప్రాబ్లం? మీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడేంత టైం నాకు లేదు. అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు డైరెక్ట్గానే చెప్పమన్నారు కదా, అయితే వినండి. వారం రోజుల్లో ఈ ఇల్లు ఖాళీ చేసేయండి, లేదా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయండి. సరే సార్, మీకు నా వల్ల ఇబ్బంది అంటే నో ప్రాబ్లం, నేను వెళ్ళిపోతాను. అక్క నువ్వు వాగు. ఏంటి సార్ మీరు అనేది? మా అక్కని పంపించడం ఏంటి? అది చెప్పడానికి మీరెవరు? మా అక్క ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ మాతోనే ఉంటుంది. అయితే ఇల్లు ఖాళీ చేయండి. చేస్తామండి. మీరు చెప్పగానే చేస్తామా ఏంటి? మేం వెతుక్కోవాలి కదా, మాకు దొరకగానే చేస్తాం. మీ ఇల్లు పట్టుకుని వేలాడతామా ఏంటి? రాణి, ఇంకెక్కడ ఇళ్ళు లేవా ఏంటి? అదంతా నాకు తెలీదమ్మా. మీరు వెతుక్కుంటారో లేదో నాకు అనవసరం. నేను మీకు ఇద్దరికైనా ఇల్లు ఇచ్చాను. మీరు ఎవరినో తీసుకొస్తే నేనెందుకు ఊరుకుంటాను? మొన్నేమో ఎవరో చిన్న బాబుని తీసుకొచ్చి 15 రోజులు ఇంట్లో ఉంచుకున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, ఇది ఇల్లా సత్రమా? అయ్యా, నా మనవరాలు ఇప్పుడు ప్రెగ్నెంట్, 4వ నెల. చూసిపోదామని వచ్చాం. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు 2-3 రోజులుండి వెళ్ళిపోతాం. దానికి ఇల్లు ఖాళీ చేయమంటే ఏంటి సార్? తాతయ్య నువ్వు వాగు. వాళ్ళ బాధ నువ్వుంటున్నావని కాదు, వాళ్ళకి నీతో సంబంధం లేదు. ఇదిగో చూడండి సార్, మేడం ఎక్కడికి వెళ్ళరు. మేము ఇల్లు ఖాళీ చేస్తాం, కానీ చేసే వరకు మేడం గారు మాతో పాటు ఇక్కడే ఉంటారు. మిమ్మల్ని ఎవరో బెదిరించుంటారు, అది మాకు అర్థమవుతుంది. అందుకే మీరు వాళ్ళకి భయపడి కాసేపట్లో మాట మార్చేశారు. అవును, నన్ను బెదిరించారు, నేను భయపడ్డాను, ఒప్పుకుంటున్నాను. చాలా. మరి నువ్వెందుకు? ఏం కూసావరా? శ్రీధర్, శ్రీధర్ ఆగు. శ్రీధర్
రేయ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. అవునరా అంటాను, ఇంకా ఎక్కువ అంటాను. ఏం చేస్తావు? అనరా చూస్తాను. శ్రీధర్ ఆగు, నా మాట విను. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? వయసు రాగానే సరిపోదు, బుద్ధి జ్ఞానం ఉండద్దా? రాణి వదిలేసే. ఏంటక్క వదిలేసేది? ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటూ ఉంటే ఊరుకుంటారా ఏంటి? నువ్వు అసలు మనిషివా పశువా? బంగారం లాంటి తల్లిని పట్టుకొని అంత మాట అంటావా? తాతయ్య ప్లీజ్ మీరు ఆగండి. నువ్వు అసలు వెళ్ళరా ఇక్కడి నుంచి. రేయ్ నా ఇంట్లోంచి నన్నే వెళ్ళబట్టావురా? వెళ్ళమండం కాదురా, మెడపట్టి బయటికి గంటేస్తాను. శ్రీధర్ శ్రీధర్ ఆగు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు. రేయ్ నిన్ను. ఏ శ్రీధర్ 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 ఆగు. శ్రీధర్ ప్లీజ్ కింద పడే. శ్రీధర్ తాతయ్య శ్రీధర్ని లోపలికి తీసుకెళ్ళండి. శ్రీధర్, వెళ్ళు. లోపలికి వచ్చే వెళ్ళు. చెప్పిన మాట విను. దా. సార్ మీరు రేయ్. వెళ్ళండి.